ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన బంగారు బాలోత్సవాలు కలెక్టరేట్లో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా బాలల స్వేచ్ఛకు ప్రతీకగా గాలిలో బెలూన్లు విడుదల చేశారు. బాల కార్మిక రహిత, బాల్య వివాహ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. బాలల హక్కులు, వారికి ఉన్న రక్షణ చట్టాలు, ప్రభుత్వ పథకాలపై గ్రామస్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడు సుజాత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు, సిడబ్ల్యూసి చైర్పర్సన్ రామాంజనేయులు, డిఆర్ఓ చిన్నబోబులేసు, ఐసిడిఎస్ పిడి మాధురి, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి సిఆర్సిబి బంగారు బాల ఉత్సవాలు వీక్ 7 days సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతుంది. రక్షిస్తాను. బాల కార్మికులు లేని, బాలలపై వేధింపులు లేని. నమస్కారాలు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ముఖ్యంగా నా కృతజ్ఞతలు, అభినందన. ఎంత హ్యాపీ. సో ఈరోజు ఇక్కడ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు చిన్నారులు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనాలు. అంత చక్కటి పర్ఫార్మెన్స్ ఇక్కడ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసి నాకు అంత ఎక్కువ ఎనర్జీ వచ్చేసింది. ఇక్కడ మాట్లాడిన పిల్లలు కూడా చైల్డ్ రైట్స్ గురించి అంత బాగా మాట్లాడారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీ అందరికీ కూడా బంగారు బాల్యం గురించి ఇక్కడ చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. బంగారు బాల్యం అంటే ఏంటి, తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఈ వార ఉత్సవాలు చేస్తున్నామో ప్రతి ఒక్క రోజు కూడా ఒక థీమ్ తీసుకుని అన్ని స్కూల్స్ లో కూడా వివిధ కాంపిటీషన్స్ పెట్టడం, అదే విధంగా ఇది మనకు ఫస్ట్ ఆస్పెక్ట్. న్యాయ సేవాధికార సంస్థలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అంటే చాలా మందికి తెలియదు. కారణం ఏంటంటే మనం రెవెన్యూ తోటి కానీ, పోలీసు వారితో కానీ, కోర్టుతోటి కానీ మూడింటితోటి సంబంధం ఉండి 3 రకాల వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా బయట పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ కొంతమందికి ఏంటంటే ఇది ఒక లోక్ అదాలత్కు మాత్రమే పరిమితమై ఉంటుంది అనే ఒక అపోహం. కానీ ఈ న్యాయ సేవాధికార సంస్థ ఏంటంటే ఒక హైబ్రిడ్ సంస్థ లాంటిది. మనం ఈ 3 వర్గాలు అంటే 3 బ్రాంచెస్, ఏది న్యాయ వ్యవస్థ, జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ యంత్రాంగం, వీరందరూ కలిసి ఏదైనా ఒక పని సమన్వయంతో చేయాలంటే ఈ సంస్థని చక్కగా ఈ సంస్థ ద్వారా చేయడానికి మంచి. మనము మన పిల్లల వైపు ఎలా ఉంటున్నాము, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏం చేస్తున్నాము, ముఖ్యంగా మనము ఇంటి దగ్గర నుంచి రావాలి. ఇదంతా తల్లిదండ్రులు, ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల వైపు ఎలా ఉన్నారు, వాళ్ళు అల్లరి చేస్తున్నారని స్కూల్కి పంపిస్తున్నారా,
లేదంటే వాళ్ళ భవిష్యత్తు కోసం బంగారు బాల్యం బాగా జరగాలని వాళ్ళ పిల్లల్ని మరి స్కూల్స్కి పంపిస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇప్పుడు 1 hour నుండి 1.5 hours ఇక్కడ కూర్చొని ఉన్నాం. మేము చూస్తాం కవి గారు నేను అంటే మీ అందరూ కూడా పిల్లలు 1 గంట పరిణితి చెందదు. సహకార రంగాన్ని బలోపేతం చేయడం కోసం చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పీడీసీసీ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. నగరంలోని పీడీసీసీ బ్యాంక్ కార్యాలయంలో 71వ అఖిల భారత సహకార వారోత్సవాల కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరించి ప్రారంభించి మాట్లాడారు. భారతదేశం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని, వ్యవసాయ రంగంపై ఆధారపడినటువంటి అన్ని వర్గాల ఒకరికొకరు సహకారం చేసుకుంటూ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడం కోసం సహకార వ్యవస్థ ఏర్పడిందని అన్నారు. కాలక్రమంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సహకార రంగం అన్ని వైపులా అభివృద్ధి జరగాలని పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోవాలన్నారు. మనిషి పుట్టుక నుంచి చనిపోయేంత వరకు సహకారం అవసరమని, దానిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ సహకార వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లాలో ఒక పండుగ వాతావరణంలో 1 వారం రోజుల పాటు సహకార వారోత్సవాలు జరగాలని, అలాగే ఒక ఉద్యోగి ఒక సహకార ప్రాథమిక కేంద్రాన్ని దత్తత తీసుకొని ఉన్నటువంటి లోపాలను సరిచేసి అభివృద్ధి దిశలో పనిచేయాలని అన్నారు. భారతదేశ నిర్మాణం సహకార సంఘాల బాధ్యత అనే అంశంపై ఈ సంవత్సరం లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సహకార వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు, సిఓ బిందు ప్రత్యూష, ఓఎస్డి ఇందిరాదేవి, లీడ్ బ్యాంక్ మేనేజర్, డీజీఎం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అనేది భారతదేశానికి కొత్త కాదు, మొదటి నుంచి ఉన్నదే. కానీ ఆ ఉద్యమాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సహకార ఉద్యమంలో చిన్న సన్నకారు రైతులందరినీ భాగస్వాములు చేసి సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసి ఆ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, అదేవిధంగా వ్యవసాయం మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఆధారపడేటువంటి అన్ని కులాల వృత్తుల వాళ్ళకి కూడా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ సహకార ఉద్యమం ప్రారంభించబడింది. సహకార ఉద్యమం యానివర్సరీ ఆఫ్ దిస్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకునే టైం డెవలప్డ్ నేషన్ అవ్వాలి అనే ఒక అంశం మీద ఈ వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్ కానీ, అమృత్ కాల్ అనే కాన్సెప్ట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ భాగంలో వికసిత్ భారత్ డెవలప్డ్ నేషన్ అయ్యే దాంట్లో కోఆపరేటివ్స్ యొక్క పాత్ర ఎంత ఉన్నది అండ్ ఆ స్టేజ్కి వెళ్ళినప్పటికీ కోఆపరేటివ్స్ ఏ స్టేజ్. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమం కాదు. NCUI నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా స్టేట్ లెవెల్ వచ్చేపాటికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ వారి సూచనల మేరకు వారి గైడెన్స్తోనే ప్రతి జిల్లాలో జరుగుతున్న ఆ విషయాన్ని గ్రహించి, అంటే ఇది కోఆపరేటివ్స్ అన్నవి పబ్లిక్ డ్రివెన్ ఉండాలి కానీ గవర్నమెంట్ డ్రివెన్ ఇన్స్టిట్యూషన్గా ఉండవచ్చు. ఇట్లా వాళ్ళు కూడా మార్పు ఇస్తూ వాళ్ళ వ్యవస్థని పటిష్టం చేసుకుని ముందుకు సాగడానికి వెళ్తున్నారు. మనం కూడా లెండింగ్, బోరాయింగ్ నుంచి మనం కూడా ఇతరత్ర ఫైనాన్షియల్ వీటికి మనం కూడా నడిచి మనం కూడా చాలా యాక్టివిటీ చేస్తున్నాము. అయితే సమస్యలు అనేవి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉంటాయి, కుటుంబంలో అయినా, వ్యక్తిలో అయినా, వ్యవస్థలో అయినా, అవన్నీ మనము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. సో ఇప్పుడు చాలా సభ్యులు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మన సిఇఓ గారు చెప్పినట్టు ఇది నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఇవన్నీ విషయాలు పెట్టాలి. ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ సంబడి ఈజ్ నోటింగ్ ఆల్ ద పాయింట్స్. సో ఏదైతే ఇప్పుడు ఒక పిఏ ప్యాక్ ఒక తీసుకోవడం అడాప్షన్ అనేది కంపల్సరీగా అది డెసిగ్నేటెడ్గా ఇచ్చేస్తాను నేను. నెక్స్ట్ రెండోది కొన్ని మార్పులు కూడా చేస్తున్నాం. దయచేసి మన స్టాఫ్ అందరు కూడా సహకరిస్తారని నేను ఆశతో ఉన్నాను. సో ఆ మార్పులు నేను కొన్ని ఇవి కూడా చేయడం జరిగింది. అది అందరూ కూడా మీకు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే డైరెక్ట్గా పర్సనల్గా వచ్చి నాతోనే మాట్లాడండి, లేదా ముందు మన సిఇఓ గారితో మాట్లాడండి పర్సనల్గా, తర్వాత నేను మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మన డిసిఓ గారు కొన్ని అంశాలు చాలా మంచి విషయాలు చెప్పుకొచ్చారు. ఆ రకంగా మనము ఈ లీగల్ యాక్షన్లో ముందున్నటువంటి ప్యాక్స్ వాటికి ఇన్సెంటివ్ కానీ, లేదంటే మనం ప్రతి దాంట్లో కూడా ఒక డేని డిసిగ్నేట్ చేసి, లేదా మంత్లో ఒక డేని డిసిగ్నేట్ చేసి, వారంలో ఒక డేని డిసిగ్నేట్ చేసి ఆ విధంగా కానీ, తర్వాత లోనింగ్లో కూడా గోల్డ్ లోను పలానా ప్యాక్స్ పలానా ఇది అట్లా కానీ, ఇవన్నీ మంచి సజెషన్స్ ఇవన్నీ. సో ఆ రకంగా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. తర్వాత నేను ఇంతకుముందు నా స్వీయ అనుభవాలు కూడా మీతో 1-2 సార్లు నేను చర్చించాను. ఇంతకుముందు పనిచేసే దీంట్లో ఎట్లా అనేది వాస్తవానికి ఈ నాకు కూడా అంటే పని ఒత్తిడి అని నేను అనకూడదు, ఎందుకంటే ఐఏఎస్ మెంట్ ఫర్
స్థానిక మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ నందు వినియోగదారుల అతిథులుగా స్వర్ణాకృతి జ్యువెలరీ కలెక్షన్ ప్రారంభించారు. అనంతరం స్టోర్ హెడ్ మాట్లాడుతూ హస్తకళ నైపుణ్యం కలిగిన స్వర్ణకారులచే కళాత్మకత మరియు నైపుణ్యం కలిగిన బంగారు ఆభరణాలు అందుబాటులో ఉన్నట్లు జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవ్రీ ఇయర్ మనం ఒక న్యూ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈసారి స్వర్ణాకృతి అని చెప్పేసి న్యూ కలెక్షన్ అనేది లాంచ్ చేసామన్నమాట. ఇది ప్యూర్లీ హ్యాండ్ మేడ్ అనమాట, హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ. ఒకసారి మన ఒంగోలు స్టోర్కి అందరు విజిట్ చేసి ఈ కలెక్షన్స్ అనేది ఒకసారి చూడవలసింది కోరుతున్నాము. మ్యాక్సిమం ఏంటంటే మనకు మంచి డిజైన్స్ అనేది ఈ కలెక్షన్లో తీసుకురావడం జరిగింది. ఓకే, అలాగే వచ్చేసి మనకి ప్రజెంట్ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా అనేది న్యూ కలెక్షన్ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. దాని మనకి మెయిన్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇప్పుడున్న ఈ 2 monthsలో మంచి డిజైన్స్ కలెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కస్టమర్స్కి. కస్టమర్ని ఇక్కడ డిజైన్స్ చాలా బాగుంటాయి. సో ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ ఐటమ్గా లాంచ్ చేస్తారనమాట. సో ఈ ఇయర్ స్వర్ణాకృతి న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేశారు. సో ఒకసారి అందరు వచ్చి స్టోర్ని విజిట్ చేయండి. ఇక్కడ చాలా బాగున్నాయి ఐటమ్స్ అండ్ డిజైన్స్. అండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు స్వర్ణాకృతి న్యూ ప్రోడక్ట్ లాంచింగ్ అయితే చేసేసారు. వీళ్ళు ప్రతి ఇయర్ న్యూ ప్రోడక్ట్ అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర అన్ని రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. మీరు కూడా వచ్చి ఒకసారి కన్ఫామ్గా విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర ప్యూర్ గోల్డ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ స్వర్ణాకృతి కలెక్షన్ లాంచ్ జరుగుతుంది. మేము లాంచ్ జరుగుతుంటే వచ్చాము. ఇక్కడ గోల్డ్ డైమండ్స్ అన్కట్స్ అన్ని మోడల్స్ చాలా బాగున్నాయి. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సెట్ అయ్యే మోడల్స్ ఉన్నాయి. మెయిన్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మలబార్ గోల్డ్ అందుబాటులో ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ వచ్చి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని చాలా గట్టిగా చెప్పగలను. మలబార్ గోల్డ్ యాజమాన్యానికి సిబ్బందికి నాకు ఇలాంటి అవకాశం. మితిమీరిన మద్యపానం, హెపటైటిస్ B-C వల్ల వ్యాయామం లేకపోవడం వల్ల లివర్ దెబ్బతింటుందని డాక్టర్ రజనీకాంత్ తెలిపారు. స్థానిక ఏషియన్ హాస్పిటల్లో లివర్ వ్యాధులు, లివర్ మార్పిడిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మానస తదితరులు పాల్గొన్నారు. ఈ మంత్ లివర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ వల్ల మేము కొన్ని అంటే లివర్ కార్యక్రమాలు చేయటం వల్ల పబ్లిక్కి అంటే ప్రజలకి లివర్ వ్యాధుల గురించి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ గురించి అవగాహన కల్పిస్తూ ఈ సమావేశాన్ని డాక్టర్ గారు ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా రోజు మేము లివర్ వ్యాధుల బారిన పడిన పేషెంట్స్ని చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్తో మన దగ్గరికి వస్తారంటే ఆకలి లేకపోవటం, కామెర్లు, పొట్టొబ్బరం, లేకపోతే కాళ్ళ వాపులు. సో ఇలాంటి సమస్యలతో ప్రజలు మన దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు మనం టెస్ట్ చేసి లివర్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేసి ఏం ప్రాబ్లం ఉంది, లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి చూసి దాని పేషెంట్స్కి వివరించడం జరుగుతుంది. ఇవాళ మన దగ్గర 2 పేషెంట్స్ ఉన్నారు. సో ఇనీషియల్గా వాళ్ళు ఎలా మన దగ్గరికి వచ్చారు, తర్వాత మనం ఎలాగ సార్ దగ్గర పంపించాం అనేది క్లుప్తంగా చెప్తాను. హనుమంతరావు గారు పొట్టవాపుతోని మన దగ్గరికి వచ్చారు. ఇనీషియల్గా పొట్టవాపు మందులతో తగ్గిపోయేది, కానీ తర్వాత కాలక్రమేణా మందులు వేసుకున్న పొట్టవాపు అనేది తగ్గట్లేదు, పొట్టలో నీరు ఎక్కువ అయిపోతూ వచ్చిందనమాట. సో అలా ఎక్కువ అయిపోయినప్పుడు ఆయనకి బాగా విపరీతమైన ఆయాసం, ఫుడ్ తినలేకపోవటం ఇవన్నీ వచ్చేవి. సో దానికి మేము ఏం చేసేవాళ్ళం అంటే అప్పటికప్పుడు ఉపశమనం కోసం పొట్టలో నుంచి నీరు తీసేవాళ్ళం అనమాట. పొట్టలో నీరు తీసి పంపిస్తూ ఉండేవాళ్ళం, కానీ అది పరిష్కారం అయితే కాదు.
ఆయనకి ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషనే పరిష్కారం అని చెప్పగానే ఆయన అంతా మేము పెట్టుకోలేం మేడం అన్నారు. అప్పుడు సారు దగ్గర పంపించి మీకు చాలా తక్కువలో చేయిద్దాము అని చెప్తే వాళ్ళ అబ్బాయి ముందుకు వచ్చారు లివర్ ఇవ్వటానికి. ఇప్పుడు మీ ముందున్నారు కదా, లివర్ మార్పించుకొని ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉంటుంది. లివర్కి ఒక్కటే ఇలాంటి పునరుత్పాదక శక్తి ఉంటుందన్నమాట. సో ఈ రకమైన అవగాహన మీరు ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళాలి. దీనికి అయ్యేటువంటి ఖర్చు సొంత వాళ్ళు ఇస్తే 20 లక్షలు అవుతుంది. అదే కెడావర్ డొనేషన్, జీవన్ మృతుడు అంటారు, అతని దగ్గర నుంచి సేకరిస్తే 30 లక్షలు అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షలు అందరికీ ఇస్తుంది ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళందరికీ. సో అందువలన మన దగ్గర డబ్బులు లేని వాళ్ళకు కూడా 10 లక్షలు గవర్నమెంట్ ఇచ్చి ఆదుకుంటుంది, మిగతా 10 లక్షలు అమర్చుకోవాల్సి వస్తుంది. దీన్ని 10 లక్షలు అనేది వేరియస్ దాతలు కానీ అలాంటి వాళ్ళు కూడా అమర్చడం జరుగుతుంది. అందువల్ల డబ్బులు ఉన్నవాళ్లే కాదు, లేని వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇటువంటి ఆపరేషన్ చేసుకోవడానికి. మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లివర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి 4 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి, మితిమీరిన మద్యపానం, అంటే ఆల్కహాలిజం ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ ఇమ్మీడియట్గా దెబ్బతింటుంది. రెండవది హెపటైటిస్ బి-సి వైరస్ల వలన కూడా దెబ్బతింటుంది. మూడవది ఫ్యాటీ లివర్ అంటారు. అంటే ఇప్పుడు ఈ జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ ప్లస్ డెస్క్ జాబ్స్ వల్ల వ్యాయామం చేయడం, నడక ఇవన్నీ తగ్గిపోవడం వల్ల ఎక్కువ ఉబకాయం, లావుగా ఉన్న వాళ్ళకి లివర్లో కొవ్వు చేరుతుంది. అలాగే దీర్ఘకాలిక డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్లస్ జన్యుపరము మామూలుగా పోయి టీచ్ చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, చాలా హెల్తీగా ఉన్నా. డాక్టర్ గారి సెలవు వల్ల మానస డాక్టర్ గారు బతికించింది. నువ్వు పో అని చెప్పి నన్ను వెనుకుండి యాక్షన్ హాస్పిటల్కి నేను నిజంగా రుణపడి ఉన్నా. డాక్టర్ గారు అంటే రజనీకాంత్ డాక్టర్ గారు దేవుడు. అట్లాంటి పరిస్థితిలో నేను ఈరోజు ఉండటం జరిగింది. ఈరోజు చాలా హెల్తీగా ఉన్నాను. నాకు అసలుకి ఈరోజు పునర్జన్మ ప్రసాదించినటువంటి డాక్టర్లకి నేను మనసా వాచ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి జనానికి నేను చెప్పేది ఏంటంటే, లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు కాస్ట్లీ అనుకుంటాం, కానీ వాళ్ళే గవర్నమెంట్కి ఎస్టిమేషన్ లెటర్ పంపి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా వాళ్ళు నిజంగా సౌకర్యం అనేటువంటిది చాలా హెల్ప్ చేస్తున్నారు. అటువంటి హెల్ప్ నేను ఎస్సీఎన్లో కూడా చూపించాను. ఎస్సీఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో డాక్టర్ నాగేశ్వర రెడ్డి కాడ చాలా డబ్బులు తట్టుకోలేని పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. తగ్గింది, క్లియర్ అయినా వెళ్ళిపోతానంటే వెళ్తాం కాదు శ్రీను, మీరు రండి. ఆయన ఒక రోజు తీసుకొచ్చి మేడం గారు రజనీకాంత్ సార్ని పిలిపించి మాట్లాడించారు. అంత డబ్బు నేను పెట్టలేను అంటే రజనీకాంత్ సార్ 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ సీఎం పరం కింద ఇప్పిస్తాను, తక్కువైన చూసుకొచ్చిందా అన్నాడు. మా సన్ను నేను ఇస్తాను నాన్న ఎవరు నీకు సేవించుకో అని చాలా ఇదిగా చెప్పాడు. మేము ఆ పరిస్థితులు అక్కడికి వచ్చాము. మేడం గారు పంపించిన దయా దక్షిణాల వల్ల ఇవాళ నేను బతుకున్నా అంటే కారణం రజనీకాంత్ గారు, మేడం గారు లేకపోతే నేను లేను. మా కొడుకు బాగానే సంతోషం. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని శివాలయం వద్ద ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో పడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప, శివ, గోవింద, భవానీ మాలదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు కాళే వెంకటేశ్వర్లు, సెక్రటరీ పువ్వాడ సురేష్, ఆలం శివగోవర్ధన్, ఆరిగ స్వామి, హెచ్ఎం శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు మణికంఠ శర్మ తదితరులు పాల్గొన్నారు.
నీ తోట తెల్లరి ఈసారి కూడా వాళ్ళు ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమంలో ఉండి కొనసాగిస్తున్నారు. అలాగే భజనకి కానీ ఏ అన్నదాన కార్యక్రమాలు కానీ మన మధ్యలో సూర్యస్వామి ప్రతి దానికి నేను ఉన్నానని పౌర్ణ మెడికల్ ప్రతిసారి 50 కేజీలు కాదు 60 కేజీలు అయినా మీకు టమాటో బాత్ కానీ ఏదైనా మేము ఇస్తానని చెప్పి ముందుకొచ్చి ఇస్తున్నారు. వారు వారి కుటుంబాన్ని ఆ స్వామివారు వెళ్ళవెళ్ళలా కాపాడి జీవించవలసిందిగా కోరుతున్నాం. అలాగనే ప్రతి ఒక్కరు స్వామి పెద్ద ఇచ్చే అన్ని కార్యక్రమాలకి దోషులు కానీ 1000 దోషులు రేపు చెప్పాం స్వామికి 1000 దోషులు 50 రావణ శబరిగిరిపై ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.